ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడను నేనే. ఎలా చెప్తున్నాడు చూస్తారా? ఎఫ్రాయిము నీ చెయ్యి పట్టుకొని నేను నడిపించానయ్యా. ఐ హావ్ హెల్ప్డ్ యు టు వాక్. జనరల్ గా ప్రియులరా, కొన్నిసార్లు మనకు లేక కొన్నిసార్లు తల్లిదండ్రులకు కూడా ప్రియులరా, అందరూ సమానమే, పిల్లలందరూ సమానమైనా కూడా మన హృదయం ఒక కుమారుడు కొరకు కుమార్తె కొరకు కానీ ఎక్కువగా ప్రేమ కలిగి ఉంటాం ప్రియులరా. అందరినీ ప్రేమిస్తాం, వారికి తగినట్టుగా ప్రేమిస్తాం. యోసేపును యాకోబు చాలా ప్రేమించాడు ప్రియులరా. అలాగే ఇక్కడ చూడగలిగేది ఏంటంటే దేవుడు ఎఫ్రాయిమును మిగతా వారందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. నా జ్యేష్ఠ కుమారుడు కాదా? హౌ కెన్ హీ బి ఎల్డర్ సన్? ఈజ్ ద యంగెస్ట్ వన్. కొంతమంది అంటూ ఉంటారు కదా, మన పిల్లలు వాడంటేనే నీకు ఇష్టం లేదు, నేను కాదులే, ఎప్పుడు వాళ్ళనే చూసుకుంటూ ఉంటావు, పనులన్నీ నాకు చెప్తావు, గిఫ్ట్లన్నీ వాళ్ళకి ఇస్తావు. కొన్నిసార్లు అంటారు కదా పిల్లలు, ఆ ఫీలింగ్ వస్తుంది పిల్లలు. ఇన్ఫాక్ట్ ఎఫ్రాయిమును దేవుడు ఆ విధంగా ప్రేమిస్తూ, ఇతరులు చూసినప్పుడు ఎఫ్రాయిమును ఎంత ప్రేమిస్తున్నాడు దేవుడు అనుకునే విధంగా. పిల్లలు ఇక్కడ మీకు ఒకటి అర్థం చేయించడానికి ప్రయత్నిస్తాను నేను. ఏంటి అని అంటే, ఈ రాజ్యం ఎప్పుడైతే విభాగింపబడిందో, ఉత్తర రాజ్యం అనగా నార్దర్న్ కింగ్డమ్, దక్షిణ రాజ్యం సదర్న్ కింగ్డమ్ గా డివైడ్ అయిందో ప్రియులరా, ఇజ్రాయెల్ అందరికీ ఎవరు రిప్రజెంటేటివ్ అంటే ఎఫ్రాయిమే. దేవుడు అంతగా గొప్ప చేసేసాడు. ఈ దక్షిణ రాజ్యానికి ప్రియులరా జూడా అండ్ ఒక హాఫ్ ట్రైబ్ మాత్రమే వచ్చారు. అయితే ఈ జూడాకు జెరూసలేం క్యాపిటల్ గా ఉండింది. అయితే ప్రియులరా, దేవుడు దక్షిణ రాజ్యము దేవుడికి ఇష్టమైన వారిగా జీవించారు. కానీ ఇజ్రాయేల్ రాజ్యం ఎవరైతే నార్దర్న్ కింగ్డమ్ గా ఉన్నారో వారందరూ పాపములు పడిపోయారు. అనగా ప్రియులరా, ఏ ఇజ్రాయేల్ అందరినీ కూడా ఎఫ్రాయిము అని దేవుడు సంబోధిస్తున్నాడో వారందరూ దేవుడు ఇచ్చినటువంటి ఘనతను, దేవుడిచ్చినటువంటి ఆధిక్యతను, దేవుడిచ్చిన గౌరవాన్ని, దేవుడిచ్చిన గుర్తింపును, దేవుడు వారిని దీవించిన దానిని, దేవుడు వారిని స్థిరపరిచిన దానిని అన్ని మర్చిపోయి దేవునికి వ్యతిరేకంగా జీవించడం ప్రారంభించారు.